జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, పటోళ్ల కార్తిక్ రెడ్డి, ముఠా జై సింహాలతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని శ్రవణ్ విమర్శించారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. అలవికాని హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 1వ తారీఖు నాడు షేక్పేట నాలా అంటే శివాజీ విగ్రహం దగ్గర షేక్పేట్ నాలా అంటారు, అది టోమ్స్ రోడ్. ఆ చౌరస్తాలో షేక్పేట్ నాలా దగ్గర పెద్ద ఎత్తున రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము. తర్వాత నవంబర్ 1వ తారీఖు నాడు రెహమత్ నగర్లో పెద్ద ఎత్తున రోడ్ షో కార్యక్రమము. తర్వాత నవంబర్ 2వ తారీఖు నాడు యూసుఫ్గూడ, నవంబర్ 3వ తారీఖు నాడు బోరబండ, నవంబర్ 4వ తారీఖు నాడు సోమాజిగూడ, నవంబర్ 5వ తారీఖు నాడు వెంకట్రావు నగర్, నవంబర్ 6వ తారీఖు నాడు ఎర్రగడ్డ డివిజన్లలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున ఇవాళ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టాలా అని చెప్పని సిద్ధమైనట్టుగా స్పష్టంగా మాకు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల నుండి వస్తున్నట్టుగా స్పందన. అటు హిందువులు కానీ, ముస్లింలు కానీ, సబ్బండ కులాలకు చెందినటువంటి ఒక వర్గాలందరూ కూడా ఇవాళ ఏకోన్ముఖంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలా ఓటు ద్వారా అని చెప్పని సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఎక్కడికి వెళ్ళినా కూడా సాదరంగా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు 2023 ఎన్నికల సందర్భంగా చేసినటువంటి అనేక వాగ్దానాలు తుంగలో తొక్కేసినారు. పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వం పైన మళ్ళీ విశ్వాసంతో, కేటీఆర్ గారి యొక్క నాయకత్వంపై విశ్వాసంతో ఇవాళ జూబ్లీహిల్స్ చెందినటువంటి ప్రజలందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారు అని చెప్పని విశ్వాసంతో, నమ్మకంతో, ప్రజల యొక్క ఆశీర్వాదంతో మాగంటి సునీత గారు గెలుస్తారు అని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం.